రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు బంధు డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎకరం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు అయితే డబ్బులైతే జమ చేసినట్టు ప్రభుత్వం అయితే మనకైతే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఇప్పుడే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ అయ్యాయా లేవా అని చెప్పేసి అయితే చెక్ చేసుకొని నాకు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. పలానా జిల్లా అని లేదు, ప్రతి ఒక్క జిల్లాల వారికి అందరికీ డబ్బులు అయితే పడ్డాయన్నమాట. ఏవైతే జిల్లాలు ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఊర్లో ఉన్న రైతులకి 10 గుంటలు ఉన్నా, అరెకరం ఉన్నా, ఎకరం ఉన్నా, 2 ఎకరాలు కావచ్చు, 3 అలా ఎవరైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు బంధు డబ్బులు ఇక్కడ యాసంగి సీజన్ కావచ్చు, వానాకాలం సీజన్ కావచ్చు. యాసంగి సీజన్లో కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి పడలేదనమాట. అలానే ఇక్కడ వాళ్ళకి, అలానే ఇప్పుడు మనకి కొత్తగా ఎవరికైతే వానాకాలం సీజన్ డబ్బులు కూడా పడలేదు, ఈ డబ్బులు రెండు కలిపి మీ అందరికైతే అమౌంట్ అయితే విడుదల చేశారన్నమాట. ఇందులో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమౌంట్ అనేది మీకు ఇక్కడ వరి పంటకి బోనస్ 500 రూపాయలు కలిపి మీకు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎకరానికి 8,000 చొప్పున మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. మీరు అవన్నీ చెక్ చేసుకొని నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలంటే, సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట డబ్బులు. మీ భూములు సాగు చేయకుంటుంటే మాత్రం మీకు 1 రూపాయి కూడా ప్రభుత్వం అయితే చెల్లించదు. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే చెల్లిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. అలానే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ ఈసారి ఏవైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అవి కూడా మనకి ప్రభుత్వం అయితే పెంచుతున్నట్టు కూడా అప్డేట్ అయితే ఇచ్చింది. రైతులు ఎటువంటి కష్టాలు పడకుండా మనకి ఇక్కడ ఈసారి కొనుగోలు కేంద్రాలు కూడా పెంచడం జరిగింది. వరి పంటకి 500 రూపాయలు బోనస్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా, మీ అందరికీ ఎకరానికి 8,000 చొప్పున డబ్బులు పడతాయి. ఇక్కడ యాసంగి సీజన్ ఎవరికైనా డబ్బులు ఆగిపోయి ఉంటే ఆ డబ్బులు కూడా మొత్తం క్లియర్ అవుతున్నాయి అనమాట. ఇంకా మీకు ఏమైనా అప్డేట్ కావాలన్నా, డౌట్ ఉన్నా ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి.